మే 19వ తారీఖు సోమవారం రోజున కన్య రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఎగిరి గంతేస్తారు. కన్య రాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. తెలుసుకుందాం. కన్య రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి చెందినటువంటి వ్యక్తులని కన్య రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే గనక కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మరికొన్ని మాత్రం అనుకూలించకపోవచ్చు. అనుకున్నట్టే జరుగుతాయి. ధైర్యంగా ముందుకు సాగిపోండి. అంటే మీరు మనసులో ఏదైతే అనుకుంటారో అవి అనుకున్నట్లుగానే జరుగుతాయి. ఇక ధైర్యంగా కొనసాగే వ్యక్తిత్వాన్ని పెంచుకోండి. అవకాశాలు ఖచ్చితంగా కూడా కలిసి వస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. అంటే ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు చాలా మంచి అంటే మీరు మోసపోకుండా డబ్బుని ఎంత ఇస్తున్నాం ఏంటి అనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టి డబ్బుని చెల్లించడానికి ప్రయత్నించండి. చెల్లించిన తర్వాత తప్పకుండా చెల్లించినట్లుగా ఏదైనా సాక్షి ఆధారాలను తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే తీసుకోలేము అన్నట్లుగా మారిపోయింది. సమాజంలో నీతిగా నియమంగా ఉండేవారి కంటే చాలా అవినీతి పరులే ఎక్కువైపోయారని చెప్పుకోవచ్చు. కనుక తప్పకుండా దగ్గరి బంధువులే కదా, ఏం కాదులే, రక్త సంబంధీకులే కదా, ఏం కాదులే అని అస్సలు పొరపడకండి. ఈ రోజుల్లో పక్కన ఉన్నటువంటి రక్త సంబంధీకులను కూడా నమ్మరానటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. పక్కనే ఉంటూ ఉంటారు, అలానే వారు రక్త సంబంధీకులే కానీ చాలా రకాల సమస్యలను కూడా తెచ్చిపెట్టేటటువంటి రోజులు. అంతేకాకుండా ఇక పనులను త్వరితంగా కొనసాగిస్తూ ఉంటారు. అలానే వీరికి కొద్దిగా కోపం మాత్రం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు అందమైనటువంటి శరీరాకృతిని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా ఉంటారు. వీరి మాటలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఇతరులను ఆకట్టుకోవటమే తప్ప వీరు కొన్నిసార్లు కోపానికి వచ్చి సమాజంలో చెడు పేరుని పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఎప్పుడైనా సరే ఏ వ్యక్తితో అయినా సరే మంచిగా ప్రవర్తిస్తే, మంచిగా ఉంటేనే ఆ వ్యక్తికి విలువ, మర్యాద. అలానే ప్రతి చిన్నదానికి కూడా ఇతరులతో గొడవలు పెట్టుకోవటం, ప్రతి చిన్నదానికి కూడా సమస్యలను సృష్టించుకోవటం వంటివి చేయకూడదు. కాస్త జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాలి. వీరు ఎప్పుడైనా సరే ఇక ఈ కన్యా రాశి వారికి అయితే ఖచ్చితంగా ఈ సమయంలో వచ్చేటటువంటి శుభ ఫలితాలను మాత్రం ఎవ్వరూ ఆపలేరు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో కన్యా రాశి వారికి అయితే శుభయోగం అధికంగా ఉంటుంది. తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా. కన్యా రాశి వారికి ఈ సమయంలో అవకాశాలు కూడా మెండుగా రాబోతూ ఉన్నాయి. ఇక కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే శుభయోగం, శుభ ఫలితాలు కూడా ఉండటం వల్ల చేసే పనులలో తప్పకుండా విజయం కూడా లభిస్తుంది. అలానే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో కూడా మంచి సక్సెస్ అవుతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికైతే పై అధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. పై అధికారుల నుండి ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ప్రశంసలు కూడా ఎక్కువగా లభించడం అయితే జరుగుతుంది. ఇక కన్య రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇలా జరుగుతుంది.
పై అధికారుల నుండి ప్రశంసలు లభించడం, ప్రమోషన్ రావటం, ఉద్యోగంలో సాలరీ పెరగటం వంటివి జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.